అనమాట. మీ ట్వీట్ ఒకటి ఉంటుంది వరల్డ్ కప్ 2019 టైంలో యూ ట్వీటెడ్ దట్ ఇప్పుడు ఐ మీన్ తెలుగులో చెప్పేస్తా యూ ఆర్డర్ అంటే ఒక 3D గ్లాసెస్ ఆర్డర్ చేసిన వరల్డ్ కప్ చూడడానికి అని చెప్పి దాని పక్కన ఒకటి కన్నీట్లో కొట్టే సింబల్ ఒకటి నాలుగు బయట పెట్టే సింబల్ ఒకటి పెట్టారు అనమాట. బట్ ఆ ట్వీట్ కాంటెక్స్ తీసుకొని వస్తే టూ మెనీ కాంట్రవర్సీస్ అరౌండ్ దట్ ట్వీట్. అంటే మీకు వరల్డ్ కప్కి యూఆర్ ఇన్ అనే దగ్గర నుంచి ఇంటికి కిట్ రావడము టీషర్ట్స్ రావడం ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ యూఆర్ రెడీ టు ఫ్లై అనే టైంలో యూ గాట్ అన్ అనౌన్స్మెంట్ దట్ యూఆర్ నాట్ దేర్, అంటే మీరు ఆ వరల్డ్ కప్లో లేరు అనే ఒక ఫేజ్. హౌ వాజ్ ఇట్, హౌ టఫ్ వాజ్ ఇట్? I mean, at that point in time, it was quite tough. Right. Obviously, మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము టీంలో ఉంటామని. అది కాకుండా ముందు ఆ న్యూజిలాండ్ సిరీస్ అది బాగా ఆడటం. రైట్. సో ఇవన్నీ అంటే ఎందుకు చేశారనే ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కమ్యూనికేషన్ అని ఇట్లా జరిగింది అంటే నాకు ఎందుకు అని తెలుసుంటే నాకు అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే సెలెక్ట్ కాకపోవటం పెద్ద అదేం కొత్త ఏం కాదు, మన జీవితాంతం మనం చూసిందే అది. సో అదేమి అంటే దానికి బాధ కాదు. బాధ ఏంటంటే ఇప్పుడు సరే మనం తీసుకున్నప్పుడు ప్రాపర్ బ్యాట్స్మెన్ తీసుకోవాలి కదా. రైట్. మీరు దానికి ఏదో సోది ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మరి ఎట్లా ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. సో మనం కూడా ఎట్లా అంటే సరే ఇప్పుడు ఆయన ఏదో అన్నదానికి మనం ఏదో కామెంట్ పెట్టాము, అదేదో సర్కాస్టిక్గా పెట్టాం కామెంట్, నాట్ ఎఫెక్ట్ హిమ్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు టు బి వెరీ ఆనెస్ట్ ఎంఎస్కే చేతుల్లో కూడా పెద్ద గేమ్ ఉండదు. ఆయన ఏం చేస్తాడు, అక్కడ కెప్టెన్ ఉంటాడు, కోచ్ ఉంటాడు, వేరే సెలెక్టర్లు ఉంటారు. సో ఆయన ఒక్కడే చేసిందని మనకు తెలియదు. సో అది ఏమి చేసి ఉంటారు అనేది కూడా మనకు అంత బేసిక్ ఐడియా యాక్చువల్లీ చెప్పాలంటే ఉంది. కాకపోతే మనం యాక్చువల్గా అడిగి కరెక్ట్ పర్సన్ అడిగి తెలుసుకునే వరకు అది